మెగాస్టార్ చిరంజీవి గారు తెలుగువారి గౌరవాన్ని మరింత పెంచే మహాద్భుతమైన రోజు వచ్చేసింది. 2006వ సంవత్సరంలో ఇండియాస్ థర్డ్ హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ పద్మభూషణ్ పురస్కారాన్ని ఆనాటి భారత రాష్ట్రపతి శ్రీ అబ్దుల్ కలాం గారి చేతుల మీదుగా అందుకున్న చిరంజీవి గారు ఇండియాస్ సెకండ్ హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ పద్మవిభూషణ్ను భారత ప్రస్తుత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారి చేతుల మీదుగా మే 9, 2024న అందుకోనున్నారు. మనం ముందుగానే చెప్పుకున్నట్టు ఇది తెలుగువారి గౌరవాన్ని మరింత పెంచే అపూర్వ ఘట్టం. ఎందుకంటే కోట్లాది మంది తెలుగు ప్రజల్లో ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ నుండి కేవలం 19 మంది మాత్రమే పద్మవిభూషణ్ పురస్కారాలను అందుకున్నారు. అందులో తెలుగువారు కేవలం 10 మంది మాత్రమే. ఇకపోతే స్వతంత్ర భారత చరిత్రలో వందలాది కోట్ల మంది ప్రజానికంలో ఈ గౌరవాన్ని ఇప్పటి వరకు అందుకున్నవారు కేవలం 331 మంది మాత్రమే. ఇక 92 సంవత్సరాల తెలుగు సినీ చరిత్రనే ప్రామాణికంగా తీసుకుంటే స్వర్గీయ అక్కినేని నాగేశ్వరరావు గారి తర్వాత పద్మవిభూషణ్ గౌరవ పురస్కారాన్ని పొందింది కేవలం చిరంజీవి గారు మాత్రమే. ఇకపోతే ఇక్కడే మనం మరొక ముఖ్యమైన విశేషం కూడా చెప్పుకోవాలి. మే 9 అనేది చిరంజీవి గారి జీవితంలోనే కాదు, తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్న తేదీ. ఎందుకంటే మే 9, 1990న తెలుగు సినిమా క్లాసిక్ ఇండస్ట్రీ హిట్ జగదేక వీరుడు అతిలోక సుందరి రిలీజ్ అయింది. మరుసటి సంవత్సరం అదే తేదీ అంటే మే 9 నాడే మరొక ఇండస్ట్రీ హిట్ గ్యాంగ్ లీడర్ రిలీజ్ అయింది. సో మే 9 అనే తేదీ నాడు చిరంజీవి గారికి 2 ఇండస్ట్రీ హిట్లు ఉన్నాయన్నమాట. ఇప్పుడు అదే తేదీ నాడు పద్మవిభూషణ్ అవార్డు అందుకోవడానికి చిరంజీవి గారు ఢిల్లీ ప్రయాణమై వెళ్తున్నారు.